In this lecture, we have to discuss about CISC processor. Here, first of all, I would like to tell you about what is CISC processor. And first of all, the CISC stands for Complex Instruction Set Computer. CISC అంటే ఏంటంటే full form Complex Instruction Set Computer. It comprises a complex instruction set. అంటే ఏంటంటే ఇక్కడ మనకి సిస్క్ ప్రాసెసర్లో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ మనం దీంట్లో రాసే ఇది ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే దీంట్లో ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. ఇట్ ఇన్కార్పొరేట్స్ ఏ వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్. అలాగే దీంట్లో మనకి ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ యొక్క లెంత్ అనేది వేరియబుల్గా ఉంటుంది, ఒకే స్టాండర్డ్గా ఉండదు, వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ దట్ రిక్వైర్ రిజిస్టర్ ఆపరెంట్స్ కెన్ టేక్ ఓన్లీ 2 bytes. మన ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రిజిస్టర్ ఆపరెంట్స్ ఓన్లీ 2 bytes మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్లో ఉపయోగించే ఆపరెంట్స్ అండ్ రిజిస్టర్ ఆపరెంట్స్ అనేవి 2 bytes తీసుకుంటుంది. The instructions that require 2 memory addresses can take 5 bytes to include the complex instructions. టు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఒక ఇన్స్ట్రక్షన్ కోడ్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ ఉపయోగించే ఇన్స్ట్రక్షన్స్ అనేవి 2 మెమరీ అడ్రస్ని తీసుకుంటుంది. ఆ 2 మెమరీ అడ్రస్ ఎంత టేక్స్ 5 bytes. ఆ 2 మెమరీ అడ్రస్ అనేవి 5 bytes తీసుకుంటుంది మెమరీ. The CISC has a variable length encoding of instructions and execution of instructions may take varying number of cycles. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ సిస్క్ ప్రాసెసర్లో మనకి వేరియబుల్ లెంత్ ఎన్కోడింగ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఎన్కోడింగ్ అనేది రకరకాల లెంత్లో ఉంటుంది. వేరియబుల్ లెంత్ ఒక లెంత్ అనేది ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి వేరియబుల్ అంటే మనకు ఒక పర్టికులర్ క్లాక్ సైకిల్స్ అనేవి ఏమి ఉండవు. ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఎగ్జిక్యూషన్కి పట్టే క్లాక్ సైకిల్స్ అనేవి వేరియబుల్ అవుతూ ఉంటాయి. అండ్ ద సిస్క్ ప్రాసెసర్ ప్రొవైడింగ్ డైరెక్ట్ మ్యానిపులేషన్స్ దట్ ఆర్ ఇన్ మెమరీ. ఈ సిస్క్ ప్రాసెసర్ అనేది ఓన్లీ డైరెక్ట్ ఆపరెంట్స్ యొక్క డైరెక్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆపరెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ డైరెక్ట్ ఆపరెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మెమరీలో ఉంటాయి. మెమరీలో ఉండే ఆపరెంట్స్కి డైరెక్ట్ మ్యానిపులేషన్ని ఈ సిస్క్ ప్రాసెసర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ సిస్క్ ప్రాసెసర్ ఏంటంటే ఇట్ కంటైన్స్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్. కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ని ఇది కలిగి ఉంటుంది. అండ్ ద టాస్క్ ఆఫ్ కంపైలర్ ఈజ్ టు జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఈచ్ హై లెవెల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్. హియర్ కంపైలర్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం రాసే ప్రోగ్రామ్ అనేది మనకు అర్థమవుతుంది కానీ మిషన్కి అర్థం కాదు. మనం రాసే ప్రోగ్రామ్ని హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే అదేంటంటే మనకు అర్థమయ్యే ప్రోగ్రామ్ కానీ మిషన్కి అర్థం కావాలి అంటే దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. హియర్ మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే హియర్ ద వర్క్ ఆఫ్ కంపైలర్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ది హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఇక్కడ మన కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. హియర్ సిస్క్ ప్రాసెసర్లో ఏంటంటే సీక్వెన్స్గా జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ అనేది మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రాంలో ఉంటాయి కాబట్టి ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఒకటి ఈ సిస్క్ ప్రాసెసర్లో ఉన్న కంపైలర్ అనేది మారుస్తుంది. And the task is specified and simplified if there are machine instructions that implement these statements directly. అండ్ మనం కొన్నిసార్లు ఏదైనా మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే దాన్ని సింప్లిఫై చేస్తుంది. ద ఎసెన్షియల్ గోల్ ఆఫ్ ఏ సిస్క్ ఆర్కిటెక్చర్ ఈజ్ టు అటెంప్ట్ టు సపోర్ట్ ఏ సింగిల్ మెషిన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ దట్ ఈజ్ రిటన్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ సిస్క్ ఆర్కిటెక్చర్ అనేది ఏం చేస్తుందంటే మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని ఒక అటెంప్ట్లో ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇది మార్చగలుగుతుంది, కన్వర్ట్ చేయగలుగుతుంది. అండ్ ఫీచర్స్ ఆఫ్ సిస్క్ ప్రాసెసర్. హియర్ సిస్క్ ప్రాసెసర్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టైపికల్లీ ఫ్రమ్ 100 to 125 ఇన్స్ట్రక్షన్స్. హియర్ మనకి నేమ్లోనే ఉంది కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇట్ రిక్వైర్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే టైపికల్గా మనం చెప్పుకుంటే 100 to 125 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక ఇన్స్ట్రక్షన్ కోడ్ని మన 100 to 125 ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది ఇది. సమ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పర్ఫార్మ్ స్పెషలైజ్డ్ టాస్క్స్ అండ్ ఆర్ ఇన్ఫ్రీక్వెంట్లీ.
సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక స్పెషలైజ్ చేసిన ఒక పర్టికులర్ టాస్క్ని మాత్రమే పర్ఫామ్ చేస్తాయి అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ఫ్రీక్వెంట్లీ. అవి కూడా ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తాము. ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్స్. అలాగే ఇక్కడ మనకి అడ్రస్సింగ్ మోడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్ క్యాన్ వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్. అలాగే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్ అనేవి వేరియబుల్ లెంత్లో ఉంటాయి. అంటే ఒక లెంత్ అనేది ఏముండదు, సపరేట్ వేరీ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ మ్యానిపులేట్స్ ఆపరెంట్స్. ఇది ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్కి ఉపయోగిస్తాయి అంటే మనం మెమరీలో మ్యానిపులేట్ చేసే ఆపరెంట్స్కి మాత్రమే, అటువంటి ఇన్స్ట్రక్షన్స్కి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది సిస్క్ ప్రాసెసర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్క్ ప్రాసెసర్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఈ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఈ సిస్క్ ప్రాసెసర్లో ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ అండ్ ఈ సిస్క్ ప్రాసెసర్లో వేరియబుల్ లెంత్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఉంటుంది. అలాగే రిజిస్టర్ ఆపరెంట్స్ అనేవి ఓన్లీ 2 bytes మాత్రమే తీసుకుంటాయి. అండ్ ఇట్ రిక్వైర్స్ అండ్ మెషిన్ కంపైలర్స్ సీక్వెన్స్ ఆఫ్ మెషిన్ అండ్ ఇలా మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ స్టేట్మెంట్ అనేది ఒక సీక్వెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయబడుతుంది. Another one is it supports for only single machine instructions మాత్రమే it supports. Now the summary of the CISC processor is, now we learnt about what is CISC processor. CISC processor అంటే ఏంటో చదువుకున్నాం. నెక్స్ట్ ఫీచర్స్ చూసుకున్నాము. And if you like this video, you can subscribe my channel, and I provide study material in the description box. If you want to study material, then you can download from description box. And if you like this video, you can subscribe my channel and you can click bell icon to get more videos. Thank you.